బీఆర్ఎస్ విలీన అంశం కేంద్ర నాయకత్వానిదేనని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని ఇలాంటి వార్తలను తాను టీవీలో చూశారని స్పష్టం చేశారు. ఢిల్లీలోని కేంద్ర నాయకత్వానిదే తుది నిర్ణయం అంటున్న విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఎక్కడికక్కడ రాజకీయ సమీకరణాలన్నీ మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ విషయానికి సంబంధించి కూడా బీజేపీలో ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ నాయకులు ఉన్నారు. సార్, అటు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీంట్లో వాస్తవం ఉందంటారా? ఏం చెప్తారు ఒక సీనియర్ బీజేపీ నాయకులుగా? అది ప్రచారం జరుగుతుంది. ఆ విధంగా మేము కూడా చూస్తున్నాము. ఇది మేము ఆంధ్రాకి సంబంధించిన బీజేపీలో ఉంటున్న వాళ్ళము ఎమ్మెల్యే. సో ఈ క్వశ్చన్ యాక్చువల్గా తెలంగాణ వాళ్ళని అడగాలి, మమ్మల్ని కాదు. ఎందుకంటే మాకు పూర్తి ఐడియా ఉండదు జరుగుతున్నది ఏంటి, ఎంతవరకు ఏంటి. రాజకీయంలో ఏదైనా జరగవచ్చు, కానీ ఖచ్చితంగా బీజేపీ కోర్ కమిటీలో నిర్ణయాలు లేకుండా ఏమీ జరగవు కదా, అది తెలిసే అవకాశాలు కూడా ఉంటాయి కదా. అది సెంట్రల్ కోర్ కమిటీ. ఇది మాది స్టేట్ వేరు, వాళ్ళు స్టేట్ వేరు. స్టేట్లో జరిగేది ఆ స్టేట్ ఈ స్టేట్ ఊరికి అనఫీషియల్గా ఉండొచ్చు, కానీ దానికి ఒక కోర్ కమిటీ అనేది ఢిల్లీ కోర్ కమిటీలో తెలుసు. నిన్న మొన్నటి వరకు మోదీ గారిని తిట్టి తర్వాత బీజేపీ గవర్నమెంట్ తిట్టినటువంటి కేసీఆర్ ఇప్పుడు పార్టీని విలీనం చేయాలనే ఆలోచన వచ్చిందని ప్రచారం ఊరికి వచ్చిందంటారా? రాజకీయంలో ఏదైనా జరగచ్చు. రాజకీయం దాని పేరే రాజకీయం. పాలిటిక్స్లో ఎప్పుడు స్టాండర్డ్గా ఉండదు. పాలిటిక్స్ ఎప్పుడు ఇదివరకు మేము టీడీపీ మేము కలిసి పనిచేసాము. తర్వాత మళ్ళీ సెపరేట్గా పోటీ చేసుకున్నాము 2019లో. మళ్ళీ 2024లో అందరూ కలిసి పోటీ చేస్తున్నాము. సో రాజకీయంలో పర్మనెంట్ మిత్రులు పర్మనెంట్ శత్రువులు ఎవరు ఉండరు. సో మిత్రుల్ని కొనసాగించడానికి పూర్తి ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ మాటలు ఎక్కడ నిలకడ అనేది ఉండదని చెప్తూ ఉంటారు, కానీ బీజేపీ ఒకసారి ఎవరితో టైఅప్ చేస్తే ఖచ్చితంగా విడిపోకుండా ఉంటుంది. మరి కేసీఆర్ మాటలు నమ్మే అవకాశం అయితే ఉంటుందా? అది తెలియదు, అది మా లెవెల్ కాదు. అది యాక్చువల్గా దానిపైన మాట్లాడే స్థాయి మాది కాదు. ఐఎమ్ ఓన్లీ ఏ ఫ్లోర్ లీడర్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ది తెలంగాణ. సో ఖచ్చితంగా అయితే విలీనం జరుగుతుంది అనే ప్రచారాన్ని నమ్మొచ్చా? పాలిటిక్స్ ఏదైనా జరగవచ్చు, విలీనం జరగవచ్చు జరగకపోవచ్చు, అది పాలిటిక్స్ కదా. అంటే ఓవరాల్గా చూస్తే ఒక పక్క నుంచి జరుగుతున్నటువంటి ఈ ప్రచారంలో రాజకీయం కాబట్టి ఏదైనా జరగవచ్చు, అటు విలీనం జరగవచ్చు విలీనం జరగకపోవచ్చు, కానీ ఇది రాజకీయం కాబట్టి దీన్ని అంచనా వేయడానికి వీలు లేదని ఒక సూత్రప్రాయంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఇప్పటికే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ ప్రచారం అటు బీజేపీ నాయకులు, అటు ఆంధ్ర తెలంగాణలో అటు బీజేపీ నాయకుల మాటలను బట్టి దీన్ని ఒక విధంగా కన్ఫర్మ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ మురళీతో రాజు, బిగ్ టీవీ.